అయ్యో! డోర్ తీసింది. పాప ఇంట్లో లేదు. పక్కనే అడవి. పిల్లల్ని తినేసేవాళ్ళు అడవిలో ఉంటారట. మేడం గారేమో ఆఫీస్ నుంచి రాలేదు. ఇప్పుడు ఎలా? ఏంటి? ఎక్కడో పాప ఏడుపు వినిపిస్తుంది. ఈ రోజు నా భోజనం దొరికినట్టుంది. పాప ఇంకా కనిపించట్లేదు. మేడం గారు ఇంకా రాలేదు. ఇంకాస్త ముందుకెళ్ళి వెతకాలి. చిట్టి, చిట్టి, ఎక్కడున్నావమ్మా? చిట్టి, ఎక్కడున్నావు? ఇక్కడే ఎక్కడో పాప ఉన్నట్టుంది. పాప ఏడుపు వినిపిస్తుంది. చిట్టి, చిట్టి, నేను వచ్చేస్తున్నా. బయటకు నొక్కావు. చిట్టి, నేను వచ్చేసాను ఆహారం దగ్గరికి. నాకు తెలుసు పాప ఇక్కడే ఉంటుందని. నా ఫ్రెండ్ టోమో నాకు ఫోన్ చేసి చెప్పాడు పాప తప్పిపోయిందని. అందుకే పాపని ఎత్తుకుంటూ వచ్చా. ఏయ్ వెయిట్, నువ్వు పాపనేమైనా చేస్తే నిన్ను కండలు కండలుగా కొరికేస్తా. లగెత్తి నువ్వు ఇక్కడి నుంచి. అయ్యో, ఈ కుక్క చూస్తే కండలాగేసేలాగింది. బతికి ఉంటే ఏ ఎలుకనో పిల్లి మౌతిని బతికేసేయచ్చు. లగెత్తరో. థ్యాంక్ యూ డాబర్. నేను చాలా కంగారు పడిపోయాను చిట్టి కనిపించకపోయేసరికి. అందుకే నీకు కాల్ చేశాను. థ్యాంక్ యూ డాబర్. నేను చిట్టిని తీసుకొని ఇంటికి వెళ్తాను. ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది. థ్యాంక్ యూ వన్స్ అగైన్ డాబర్. టోను, చిట్టి, జాగ్రత్తగా వెళ్ళండి. మళ్ళీ ఆ రాక్షసి మీ జోలికి రాదు. నేను చాలా భయపెట్టిచ్చేసాను. ఒక్క విషయం గుర్తుంచుకోండి, మళ్ళీ ఎప్పుడూ కూడా పెద్దవాళ్ళు లేకుండా ఈ అడవి వైపునకి రావద్దు. మీకు ఎలాంటి సాయం ఈ అడవిలో కావాలన్నా మీరు నాకు ఎప్పుడైనా ఫోన్ చేయొచ్చు. అంతవరకు జాగ్రత్తగా వెళ్ళండి. నేను ఇక్కడే ఉండి చూస్తూ ఉంటా. ఓకేనా? థ్యాంక్ యూ డాబర్. థ్యాంక్ యూ టోను. టోను, పద ఇంటికి వెళ్దాం. అమ్మ వచ్చేస్తుంది. అమ్మయ్య, ఇంటికి వచ్చేసాం. పిల్లలు, దీన్ని బట్టి మీకేమర్థమయ్యింది? పెద్దవాళ్ళు లేకుండా, పేరెంట్స్ పక్కన లేకుండా ఎప్పుడూ కూడా ఇంటి బయటికి వెళ్ళొద్దు. వెళ్తే ఇలాంటి ప్రమాదాలు చోటు చేసుకుంటాయి. సో బీ కేర్ఫుల్.